అనుచిత వ్యాఖ్యల కేసులో జోసెఫ్ రావణ్ పై కేసు మీద కేసు నమోదవుతోంది. మచిలీపట్నం కోర్టులో జోసెఫ్ రావణ్ ను హాజరుపరిచారు. మరోవైపు జోసెఫ్ రావణ్ పై చర్యలు తీసుకోవాలని ఒంగోలు పిఎస్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యల కేసులో జోసెఫ్ రావణ్ ను కేసులు వెంటాడుతున్నాయి. కాకినాడ కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇనుగుదూరుపేట పోలీసులు మరో కేసులో అరెస్టు చేసి మచిలీపట్నం తీసుకొచ్చారు. దీంతో జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ దగ్గరకు భారీగా తరలి రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ లీగల్ టీం పేరుతో కొంతమందిని పోలీస్ స్టేషన్లోకి అనుమతించడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. తమకు అనుమతి ఇవ్వకుండా వైసీపీ నాయకులను ఎలా పంపుతారని నిలదీశారు. కొంతమంది జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో జనసేన కార్యకర్తలు పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పవన్ కళ్యాణ్ ను జోసెఫ్ రావణ్ వ్యక్తిగతంగా దూషిస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని జనసేన నాయకులు పలువురు అభిప్రాయపడ్డారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని జనసేన నాయకులు హెచ్చరించారు. ఇటువంటి వారికి శిక్ష పడితేనే ఇంకో వాళ్ళకి మంచి జరుగుద్ది. ఏదైతే రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలు సరిగ్గా ఉన్న సమయంలో కావాలనే శాంతి భద్రత విఘాతం కలిగించాలని, కులాలు మతాల మధ్య ఘర్షణ పెట్టాలని చెప్పి ఆ వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలో ఈ రావణ్ భాగస్వామి అవుతున్నాడు. ఈ రావణ్ ఒకటే చెప్తున్నావు, నీకు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది, లేకపోతే నువ్వు ఏ ఊర్లో వెళ్ళినా నీకు తగిన శిక్ష వేయడానికి జన సైనికులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జోసెఫ్ రావణ్ వంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే సమాజంలో మార్పు వస్తుందని, పోలీసులు న్యాయస్థానాలు అతని వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే తప్పకుండా తామే అతనికి బుద్ధి చెప్పి తీరుతామని వార్నింగ్ ఇచ్చారు.